హలో అండి. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అమ్మవారి దయ వల్ల మనందరం బావుండాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ మీరందరూ బావున్నారని కూడా అనుకుంటున్నాను. అరే! లాస్ట్ వీకే కదా వీడియో పెట్టావు. మళ్ళీ వీడియో పెట్టావేంటి అనుకుంటున్నారా? లాస్ట్ వీక్ మన ఇంట్లో వ్రతం అండి. ఇది మా అమ్మగారింట్లో వరలక్ష్మి వ్రతం. ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ వీక్ నేను మీతో చెప్పాను కదా! నెక్స్ట్ వీక్ నాకు కొన్ని పనులున్నాయి. ఆ పై వారాలు పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఉన్నాయని. మా మరదలిది మొదటి సంవత్సరం అండి. అందుకోసం నేను లాస్ట్ వీక్ చేసేసుకున్నాను. ఈ వీక్ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాననమాట. వచ్చే ముందు మా ఇంట్లో చిన్నగా పూజ చేసుకొని పనులన్నీ ఫినిష్ చేసుకొని వచ్చాను. వెల్కమ్ టు ఫుడ్ బజ్ అండ్ వ్లాగ్స్. నేను మీరమ్మ. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఫస్ట్ పొద్దున్నే చక్కగా గుమ్మానికి ముగ్గు వేసేసుకొని అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడానికి కట్ పొంగల్ చేశానండి. దాన్నే మా వారికి పెద్ద బాబుకి లంచ్ బాక్స్‌లా ప్యాక్ చేసిస్తాను. పొంగల్ చేసి అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టేసి అమ్మవారికి పూజ చేసేసుకున్నాను. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా చేశాను. వాళ్ళ పనులన్నీ ఫినిష్ చేసి వాళ్ళని వాళ్ళని అక్కడ పంపించేసి నేను మా చిన్నోడు మా మదర్ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయి వచ్చేసాం. అమ్మవారైతే ఎంత సింపుల్‌గా చక్కగా అందంగా తయారు చేసిందంటే మా మరదలు అమ్మవారి పాదాలైతే మొద్దుగా ఎంత అందంగా ఉన్నాయంటే నిజంగా అమ్మవారి పాదాల్లా అనిపించాయి. ఎంతసేపు చూసినా నాకైతే తనివి తీరలేదండి. చాలా చక్కగా అనిపించాయి. వెళ్ళేటప్పటికి తను ఆల్మోస్ట్ డెకరేషన్ పార్ట్ అంతా ఫినిష్ చేసుకునుంది. నాకు అమ్మ వాళ్ళకి చాలా డిస్టెన్స్ అండి. అందుకే వెళ్ళడానికి చాలా టైం పట్టింది. అందులోకి లక్కీగా ఈరోజు రోడ్లు కాస్త ఖాళీగానే ఉన్నాయి. డెకరేషన్ తను సర్దుకుంటూ ఉంది. మా అమ్మగారు ఏం చేస్తున్నారు కిచెన్‌లో అని వెళ్ళాను. అమ్మ సగం పైన వంటలు ఫినిష్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ మా అమ్మగారి ఇంట్లో, మా ఇంట్లో కూడా సేమ్ వంటలుంటాయి. ఎందుకంటే మా అమ్మగారు అన్నీ నేర్చుకుంది మా అత్తగారి దగ్గరే. వాళ్ళిద్దరూ తల్లి కూతుల్లా ఉండేవాళ్ళు. మా అమ్మగారు, మా అత్తగారు ఆడపడుచు, మరదలు మాట. బాగా క్లోజ్‌గా ఉండటం వల్ల మా అత్తగారు ఏమైతే చేస్తారో పిండి వంటలు గానీ, పూజా విధానాలు గానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా మా అమ్మగారింట్లోని, మా అత్తగారింట్లో ఇంచుమించు ఒకేలా ఉంటాయండి. బూరెలు, గారెలు, పరమాన్నం, పులిహోర, చక్రబాణాలు. నేను లాస్ట్ వీక్ పాయసం చేశాను కదా! అమ్మ చక్రబాణాలు చేశారు. అయితే ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కదా! అందుకని చెప్పి పంతులు గారిని పిలుద్దామని అమ్మకి బాగా తెలిసి ఉన్న పంతులు గారికి కాల్ చేసింది. ఆయనన్నారు, "వరలక్ష్మి వ్రతమే కదమ్మా! మీరు చేసేసుకోండి. ఏం పర్వాలేదు. ఆయనకి ఈ సంవత్సరం బిజీగా ఉన్నారు. అలాగే వ్రతాన్ని పంతులతో పని లేదమ్మా మీరు చేసేయొచ్చు" అని. సరే అని చెప్పి మొదటి సంవత్సరం కదా అమ్మ ముచ్చట పడింది. సర్లే ఈ సంవత్సరానికి పంతులమ్మలా నేనే పూజ దగ్గరుండి చేయించేశాను. మొదటి సంవత్సరం కదా అమ్మవారిని చీర కట్టి అలంకరించాలి అని చాలా ఇష్టపడింది మా మరదలు. ఏమైంది అంటే చిన్న చిన్న కన్‌ఫ్యూజన్స్ వల్ల ఆగిపోవాల్సొచ్చింది. నెక్స్ట్ ఇయర్ అయినా సరే మా మరదలు అమ్మవారి ప్రతిమ తయారు చేసి మంచిగా చీర కట్టి అమ్మవారిని రెడీ చేసి పూజ చేసుకోవాలి అని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే చేసే పండగేం కాదండి. మగవాళ్ళు కూడా కలిపి చేసుకోవచ్చు. అష్టలక్ష్ములు ఇంట్లో కొలువై ఉండాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ పూజ చేయాలి. ఇద్దరూ అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. అందుకే ఈరోజు మా తమ్ముడు కూడా ఉంచి వాడితో కలిపి పూజ చేయిస్తున్నాం. పూజ స్టార్ట్ చేయించేశాను. నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి పుస్తకం చదువుతూ చేయించేస్తున్నాను. నా సెవెంత్, ఎయిత్ స్టాండప్పుడు అనుకుంటండి. పుస్తకం నా చేతిలో పెట్టి కథ చదవమ్మా నాకు ఆఫీస్‌లో పనుంది లేట్ అయిపోతది అని చెప్పి మా నాన్నగారు వెళ్ళిపోయారు. అప్పటినుంచి ఆ పుస్తకం నా చేతిలోనే ఉంది. మా అమ్మగారికైనా, మా అత్తగారికైనా, నాకైనా నేనే చదువుతూ ఉంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి పుస్తకం చదవడం అలవాటైనా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని పుస్తకంలో ఎలాంటి తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఎక్కడైనా పొల్లుపై తప్పులొస్తే మాత్రం క్షమించమని పూజ తర్వాత మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటాను. వీళ్ళ పెళ్లి తర్వాత మొదటిసారి ఇంట్లో వ్రతం చేసుకోవడం అండి. పెళ్లి తర్వాత ఇదే మాట. సత్యనారాయణ వ్రతం వచ్చేసి అన్నవరంలో చేయించాము. అందుకోసం అని చెప్పి మొదటిసారి కదా చాలా స్పెషల్‌గా ఉండిపోతుంది. అలాగే వీళ్ళు ఎప్పుడైనా కావాలంటే చూసుకున్నా బావుంటుంది కదా అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ అంతా వీడియోని తీయడానికి ట్రై చేశాం. ముఖ్యంగా నాకు వీడియో తీసి పెట్టింది మా చిన్నబ్బాయి. వాడికి థాంక్స్ చెప్పాలి. ముందు చూసి సరిగ్గా తీయలేదని బాధపడ్డాను. తర్వాత చిన్న చిన్న ఎడిట్స్ చేసుకుంటే చాలా చక్కగా తీసి పెట్టాడు. థాంక్స్ రా చిన్నోడా. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు ఈ సంవత్సరం వ్రతాన్ని? చాలామంది అందరూ ఆడవాళ్ళు కూడా పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం వారం వ్రతం చేసుకోవడానికి ఇష్టం చూపిస్తాము. ఆ రోజు మనకి గడిచి పూజ చేసుకుంటే
అసలు ఉక్కిరిబుక్కిరైపోయి సంవత్సరం అంతా కూడా వరలక్ష్మి వ్రతం సంతోషాన్ని అలాగే మనసులో దాచుకుంటాం కదండీ! ముందు వినాయకుడి పూజ, పసుపు వినాయకుడికి, దాని తర్వాత అమ్మవారికి కలశం పూజ, దాని తర్వాత వ్రత విధానం అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. అమ్మవారి నామాలు చదువుకుంటూ, కుంకుమతో అర్చన చేసుకుంటూ మొత్తం వ్రతాన్నంతా కంప్లీట్ చేసుకున్నాం. అసలు వరలక్ష్మి వ్రతానికి ఏం కావాలి? అంటే అలంకారాలు కావాలా? పొలోమంటూ 5 రకాల పండ్లు, 10 రకాల పిండి వంటలు అవేం కాదండి. ఒక్క పరమాన్నం. పాయసాన్న ప్రియ అంటారు కదండీ! మా అత్తగారు చెప్పేవాళ్ళు. ఒక్క పరమాన్నం వండుకొని తాంబూలం మాత్రం ముఖ్యంగా తమలపాకులు, అరటిపళ్ళు, వక్కలు పెట్టుకొని ధూపం, దీపం అలాగే అగరబత్తి వెలిగించుకొని మంచిగా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలు. వ్రతకథ చదువుకోవాలి. అమ్మవారి దగ్గర మనం కూర్చొని టైం ఎక్కువ స్పెండ్ చేయగలిగితే బావుంటుందండి. మా అమ్మగారు, వాళ్ళ అమ్మగారు ఉండి సాయం చేశారు. తను పైన పూజ పనంతా చేసుకుంది. అలా ఎవరైనా మనకు తోడుండి సాయం చేసేవాళ్ళుంటే ఓకేనండి. లేదు మనం ఒక్కరమే ఉన్నాము చేసుకోవాలి అంటే ప్రసాదాలకి తక్కువ టైం తీసుకొని అమ్మవారి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూడండి. ఆ రోజంతానే కాదు, ఆ సంవత్సరం అంతా కూడా మనకు తెలియని ఆనందాన్ని, సంతృప్తిని కలిగి చాలా సంతోషాన్నిస్తుంది. వీళ్ళకి కొత్త కదా! మొదటి సంవత్సరం కదా! ఇద్దరు మురిసిపోతున్నారు. పూజ తర్వాత వాళ్ళ ఆయన కాళ్ళకి దండం పెట్టుకుంది. దాని తర్వాత నేను తాంబూలాలు ప్రిపేర్ చేస్తున్నాను వన్ బై వన్. మొదటి తాంబూలం అమ్మ ఉన్నారు కాబట్టి వాళ్ళ మదర్‌కే ముందిప్పిస్తున్నాను. మా నాన్నగారు లేరండి. అందుకే మా అమ్మగారికి తాంబూలం తీసుకోలేరు కాబట్టి మొదటి తాంబూలం మా తమ్ముడు వాళ్ళ అత్తగారికి, అదేనండి మా మరదలు వాళ్ళ అమ్మగారికి ఇప్పిస్తున్నాము. ముగ్గురికి తాంబూలం ఇచ్చేస్తే తను ప్రశాంతంగా కూర్చొని కొంచెం ఏదైనా తింటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే అందరూ ఉదయాన్నే రారు కదండీ! ఈ రోజైతే అంటే ఈ శుక్రవారం అందరూ బిజీగానే ఉంటారు. సాయంత్రం పూట తాంబూలాలకి చాలా ఈజీగా వాళ్ళకి ఫ్లెక్సిబుల్‌గా అనిపిస్తుంది. మనకి బావుంటుంది. అందుకని తాంబూలాలు ఈవినింగ్ పెట్టుకున్నాం. వాళ్ళ అమ్మగారికి, నాకు, ఇంకొకరికి ముగ్గురికి ఉదయాన్నే ఇచ్చేసింది. దాని తర్వాత మిగిలిన అందరికీ సాయంత్రం ఇప్పించాం. డెకరేషన్ పార్ట్ మీకు నచ్చిందా? గోడకి విస్తరాకులతో డెకరేషన్ చేసింది కదా! విస్తరాకులొచ్చేసి ఊరు నుంచి వచ్చినప్పుడు తెచ్చుకుందండి తను. ఇక్కడ ఉంటాయా లేదా అని. నేనిక్కడైతే ఇక్కడ విస్తరాకులు చూడలేదండి హైదరాబాద్‌లో. పేపర్ ప్లేట్‌లో ఎక్కువ చూసాను మరి. ఎక్కడైనా ఉంటాయేమో మరి నాకు ఐడియా లేదు. మంచి పని చేసింది అక్కడి నుంచి తెచ్చుకోవడం. ఇక్కడైతే మాత్రం ఇబ్బంది పడాలి. అరిటాకులతో అయితే చేసుకోవచ్చు కానీ మన గోడకాగదు. అయితే ఫస్ట్ స్టార్టింగ్ మీరు చూసినప్పుడు చక్కగా చామంతులతో, గులాబీలతో అలంకరణ చేసింది కదా! ఆ పార్ట్ అయితే ఎంత బావుందో కానీ డబుల్ టేప్ పెట్టినా కూడా ఆగట్లేదు. డెకరేషన్ అయితే చాలా సింపుల్‌గా నాకు చాలా అందంగా బాగా అనిపించింది. దాని తర్వాత వాళ్ళ మదర్ తర్వాత నాకు పసుపు రాసి తాంబూలం ఇచ్చేస్తుంది. అసలు ఈరోజు మా ఆడవాళ్ళకందరికీ ఎంత ఎక్సైజో తెలుసా అండి? అందరి కాళ్ళకి ముచ్చటగా పసుపు రాస్తాము. కూర్చుని, లేచి, మళ్ళీ కూర్చుని, లేచి రోజంతా ఫుల్ ఎక్సైజే ఉంటది మాకివాళంతాని. నెక్స్ట్ డే తెలుస్తాయండోయ్! ఒళ్ళు నొప్పులు, కాసింత నడుము నొప్పి అన్నీ వస్తాయి రాత్రయ్యేటప్పటికి. అందులోకి పూజ అయిన తర్వాత కిందే పడుకోవాలి. కిందెందుకు పడుకోవాలంటారనుకున్నారు? కింద పడుకుంటే దెబ్బకి నడుము నొప్పి సెట్ అయిపోతదని కింద పడుకోవాలంటారు. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఏదో కొంచెం అలసటగా ఉంటుంది అంతే గానీ, మళ్ళీ హుషారుగానే అనిపిస్తుందిలెండి. మా మరదల్ని అడగాలి తనకెలా అనిపిచ్చిందో నెక్స్ట్ డే అని. మా మరుదులు నేను కలిసి సాయంత్రానికి కావాల్సినవన్నీ సర్దేస్తున్నామండి. మనకి తాంబూలంకి ఇచ్చుకోవడానికి శనగలు మెయిను, ఆకు, వక్క, ఆకు, వక్క, కాయిన్, దాంతో పాటు గాజులు, బ్లౌజ్ పీస్, పసుపు, కుంకుమ, పువ్వులు ఇలా ఇచ్చి మనము ప్రతి ఒక్కరి దగ్గర తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే చాలా చాలా మంచిది కదా! అందుకోసం అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నామండి. జిప్‌లో కవర్స్‌లోనేమో శనగలు వేసేసాము. దాంతో పాటు ఇలా కవర్స్ తీసుకొని బ్లౌజ్ పీస్‌లో అన్నీ పెట్టి అరేంజ్ చేసేస్తున్నాం. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాం. ఏమైనా మిస్ చేశామా? మెయిన్ కాయిన్ గానీ, వక్కలు గానీ మిస్ అయిపోతాయండి ఇలా మనం సెట్ చేసినప్పుడు. అవే చూసుకుంటున్నాం. దాని తర్వాత ఈవినింగ్ స్నానం చేసేసి చక్కగా రెడీ అయిపోయి అమ్మవారి దగ్గర కూర్చొని మళ్ళొకసారి 108 నామాలు చదువుకొని, దాంతో పాటు మాకు నచ్చిన స్తోత్రాలు, వచ్చిన నామాలు అమ్మవారియి చదువుకొని, అమ్మవారికి మనశ్శాంతిగా హాయిగా పూజ చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత మనం తాంబూలాలు ఇస్తాము వచ్చిన వాళ్ళకి. మేము సాయంత్రం 6కి టైం చెప్పాము. మోస్ట్‌లీ అందరూ కూడా అలాగే చెప్పుకున్నారు. అయితే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చాక వాళ్ళ ఇంటికి కూడా మనం తాంబూలానికెళ్తాం. అడిగి అభ్యంతరం లేని వాళ్ళతో మాత్రమే వీడియో తీసుకున్నానండి. అభ్యంతరం లేదు వాళ్ళు ఇష్టపడతారు అని చెప్పి వాళ్ళ వరకు వీడియో తీశాను. ఆ క్లిప్పింగ్స్‌ని మీకు యాడ్ చేస్తాను చూడండి. అయితే పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం నేను ఎవరింటికైతే నన్ను పిలిచారో వాళ్ళ ఇంటికి నేను తాంబూలం వెళ్ళి తీసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికొచ్చేసానండి.
అసలు గాడ్ చాలా లక్కీ ఏంటంటే ఇవాళ రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో అసలు గట్టిగా అరవాలనిపించింది. మన హైదరాబాద్ రోడ్లేనా అనిపించింది. ఓ మాదిరిగానండి. గంటలో అయ్యే జర్నీ మామూలుగా అయితే గంటన్నర అలా పట్టేస్తది. గంట అంటే గంటలోనే జర్నీ అయిపోయింది. అది చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపించింది నాకు. రోజు అప్ అండ్ డౌన్ జాబ్స్‌కెళ్ళే వాళ్ళు, ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ ఇంట్లో చేసుకొని, వర్క్ చేసుకొనొచ్చి అన్నీ చేసుకునే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. నేను మా వారికైతే ట్రాఫిక్‌లో వెళ్ళొస్తున్నందుకు ఆఫీస్‌కి రోజు పాదాలకి పాదపూజ చేసుకోవాలనిపిస్తది. కానీ ఈరోజు చేయననుకోండి పూజలప్పుడు తప్ప. ఈరోజు అందరూ మహాలక్ష్మిలాగా కళకళలాడిపోతూ ఉంటారండి ఈరోజు. చాలా చాలా ముచ్చటగా అనిపిస్తది ఈరోజు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడాని. చిన్నప్పుడైతే మాకు కాకినాడలో చాలా అనిపిచ్చేది. అసలు 10 అయినా, 11 అయినా అమ్మ వాళ్ళు తాంబూలాలు తీసుకోవడానికి వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ వెనకాల మేము కూడా ముస్తాబై వెళ్ళేవాళ్ళం. ప్రతి సంవత్సరం ఆ రోజులన్నీ గుర్తొస్తాయి. మన ఇంట్లో చిన్న పాప ఉందనుకోండి, ముందు మన పాప కూతురు గానీ, వదిన బిడ్డ ఎవరైనా ఉంటే మన ఇంట్లో ముందు మన పాపకి ఇచ్చుకునే తాంబూలం తర్వాత అందరికి ఇస్తాం కదా! మనింటి ఆడపిల్లకిచ్చి, తర్వాత మిగిలిన వాళ్ళందరికీ ఇస్తే అలా మంచిది అంటారు. ఆ కాన్సెప్ట్‌లోనే మా తమ్ముడు వాళ్ళ అత్తగారికి, దాని తర్వాత ముందు నాకిచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ ఇచ్చింది మా మరదలు. ఒక బుజ్జి పాపకి ఇలా పాదాలకి రాసి తాంబూలం ఇవ్వాలి అని తనకి ముందు నుంచి ఉంది. అమ్మ వాళ్ళ ఫ్లోర్‌లోనే ఉంటారు. ఈ పాప అమ్మ వాళ్ళకి బాగా అలవాటు కూడా. చాలా ముద్దుగా బావుంది కదా పాప. ముచ్చటగా తీసుకుంది. ఫస్ట్ పాపం దానికి తెలియలేదు అక్షింతలిస్తే ఏం చేయాలో ఒళ్ళో వేసేసుకుంది. తర్వాత బ్లెస్ చేయాలమ్మా అంటే వేసింది. ఇంత బావుంది కానీ, మా ఇంట్లోంచి వాళ్ళ ఇంటికెళ్తూ జస్ట్ జారి పడిపోయిందండి. దెబ్బ తగిలింది. అది మనకు చాలా బాధగా అనిపిచ్చింది. ఇక్కడ కాన్వర్జేషన్ ఏమవుతుందంటే వాడు బుడ్డోడు సీతాఫలం తింటున్నాడు. నేను అడుగుతున్నాననమాట. మా ఇంట్లో సీతాఫలాలేనా నువ్వు తీసుకొని తింటున్నావు అని. అమ్మ వాళ్ళని జంప్ కొడితే నేను మా ఇంటికొచ్చేసాను. మరి మా ఇంటి దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ఇంటికి, తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి కదా! నా కాళ్ళు చూసారా ఎంత అందంగా అలంకరిస్తుందో. మా వారి ఫ్రెండ్ వైఫ్ తిను కూడా నన్ను నోరారా వదిన అని పిలుస్తుంది. తిను నా మొద్దుల మరదలే. తిను చక్కగా నా పాదాలు చూసారా ఎంత చక్కగా అలంకరిస్తుందో. ఇప్పుడు కాదండి ప్రతి సంవత్సరం చేస్తుంది. అందులోకి తిను చంటి బిడ్డ తల్లి కూడాని. అయినా సరే చాలా ఓపికగా చేసుకుంది చంటి పిల్లాడితోటి. ఆంటీ ఉన్నారు కాబట్టి తోడుకి తనకి చక్కగా పూజ అయిపోయింది. తన దగ్గర నేను తాంబూలం తీసుకున్న తర్వాత ఆంటీ గారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఈ మధ్య కాలంలో నా హెల్త్ చాలా అప్సెట్ అయింది. ఆంటీ నా హెల్త్ బావుండాలని మనస్ఫూర్తిగా దీవించారు. థ్యాంక్ యూ ఆంటీ. అందరి దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నన్ను ఇంటికి పిలిచి అమ్మవారిలా తలుచుకుని తాంబూలం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం ఇలా జరిగింది. మరి ఒక వీడియోతో మళ్ళీ మనం కలుద్దామండి. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.